వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటే, తీసిన విజువలైజేషన్ బాగుంటే మేము సపోర్ట్ చేస్తామంటూ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఎప్పుడు ముందుకు వస్తుంటారనమాట. సో మనతో పాటు బెక్కం వేణుగోపాల్ సార్ ఉన్నారు. మరి హుషారు పిట్టలు సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్న సినిమా, కానీ ఇప్పుడు చాలా పెద్ద సినిమా అయిపోయింది సురేష్ ప్రొడక్షన్లో పడిన తర్వాత. సో సార్ని అడిగి తెలుసుకుందాం అసలు సినిమా కథ ఏంటి, సార్కి ఏం నచ్చింది ఏంటి అనేది. హలో సార్, నమస్తే, ఎలా నమస్తే. ఉన్నారు? నమస్తే. బాగున్నాం. బాగున్నారా సార్? హ్మ్. సార్, సురేష్ ప్రొడక్షన్స్ ఎవరికైనా కథ బావుంటే, విజువలైజేషన్ బావుంటే, సినిమా సూపర్‌గా తీసినారనుకోండి, చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంటారు. రీసెంట్‌గా 35 చిన్న కథ కాదు సినిమాకు గూడా మంచి అవార్డ్ రావడం జరిగింది. సో, 'హుషారు పిట్టలు'ని గూడా ఇప్పుడు మీరు టేక్ ఆఫ్ చేసినారు. ఎలా అనిపిస్తుంది సార్ 'హుషారు పిట్టలు' ఎలా ఎళ్ళబోతుంది? ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బెక్కం వేణుగోపాల్. నేను ప్రొడ్యూసరు. సురేష్ ప్రొడక్షన్ అంటే ఆ సినిమా ప్రత్యేకంగా ఇప్పుడు నేను మాట్లాడేది 'హుషారు పిట్టలు' సినిమా గురించి. 'హుషారు పిట్టలు' సినిమా నాకు చూసి ఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్లు నాకు బాగా పరిచయం అంతకుముందు. నా మీద అభిమానంతో, నా జడ్జిమెంట్ మీద అభిమానంతో నాకు సినిమా చూపియడం, అది నాకు నచ్చడం, తర్వాత నేను సురేష్ బాబు గారికి వాళ్ళ టీమ్‌కి చూపియడం, వాళ్ళకి నచ్చడం, వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అదే ఇందాకన్నట్టు మంచి కంటెంట్ ఉంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తామని. మేము ఉన్న పొజిషను, మాకున్న జాబ్ అదే. మంచి సినిమా కొత్త వాళ్ళు తీసినప్పుడు, మంచి కథలు కొత్త వాళ్ళు తీసుకొచ్చినప్పుడు సినిమాలు చేయటం, ఆ వచ్చిన సినిమాలు రిలీజ్ చేయటం అనేది దట్ ఈస్ మొదట మా బాధ్యత అది. అది కంపల్సరీ నెరవేర్చాలి. కానీ మంచి కథని తీసుకెళ్ళాలి. అంటే ఒక సినిమా మంచిగా రెడీ అవ్వడం అనేది అంత ఈజీగా జరగదు. కథ తయారు చేసి, తీసి, చూసుకున్న తర్వాత కూడా తేడాలు వచ్చేస్తుంటాయి. ఒకటే కథ అనుకున్నది కూడా తీసినా కూడా సరిగ్గా రాదు. డైరెక్ట్‌గా ఒక నాకు హిట్ సినిమానే తీసుకొచ్చి చూపిచ్చారు. కాబట్టి దీన్ని ఎట్లాగైనా తీసుకెళ్ళాలి అని నా స్ట్రెంగ్త్‌కు సురేష్ బాబు వాళ్ళు కూడా ఆళ్ళకి నచ్చడంతోటి ఆ సినిమా వేరే రేంజ్‌కెళ్ళింది. ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు. చిన్న సినిమా మొదలైపోయి పెద్ద సినిమా రేంజ్‌కెళ్ళిందని. చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్‌లీ ఈ సినిమా పబ్లిసిటీ అందరి నోట హుషారు పెట్టడం తెలియడం అనేది టీమ్ అంతా చేసిన ప్రమోషన్స్, ఆ వైరల్ కంటెంట్ వల్ల జనాలకు తెలిసింది. అందులో వైరల్ కంటెంటే కాదు, వీళ్ళు చేసిన ఈవెంట్స్‌తో పాటు ఏదైతే రిలీజ్ చేశారో అవన్నీ ప్రేక్షకులకు నచ్చినాయి. అది నా ప్లస్. అది నేను నమ్ముతున్నా. ఆ రియాక్షన్ టికెట్ కటింగ్ మీద ఉంటుందని. ప్రతి కంటెంట్‌ని వాళ్ళకి నచ్చుతుంది. మొన్న టీజర్ రిలీజ్ చేసినాం. పోస్టర్ అయినా, సాంగ్‌లైనా, ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేసినాం. అది కూడా స్పీడ్‌గానే ఎళ్తుంది. డెఫినెట్‌లీ వాళ్ళకి నచ్చి టికెట్స్ తెగుతాయని నమ్ముతున్నా. ఓకే. సార్, మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు సార్? థియేటర్స్ అనేది ఇక 2 డేస్‌లో తెలుస్తదమ్మా. హ్మ్. అంటే బుధవారం, గురువారం వరకు పొజిషనింగ్ జరుగుతుంటది. ఈ ఓకే. వీకెండ్ సినిమాలేంటని జరుగుతది. డెఫినెట్‌లీ రీజనబుల్ దొరుకుతాయి. ఎన్ని థియేటర్‌లో దొరికినాయి ఓ నంబర్ ఆఫ్ కాదండి. దొరికిన థియేటర్లలో కలెక్షన్ ఉండి, ఆ థియేటర్‌లో షో ఏవండీ ఆహ్, కలెక్షన్ మినిమమ్ కలెక్షన్ ఉండి, టాక్ బాగుందనుకోండి, సాయంత్రానికి మన ఎగ్జిబిటర్స్ చాలా బాగున్న సినిమాని ఎంబడే అప్పుడప్పుడే షోలు మార్చేసి షోలు పెంచేస్తా ఉంటారు. కానీ దొరికిన థియేటర్‌లో కలెక్షన్ బాగుండి, టాక్ బాగా రావాలని కోరుకుంటున్నాం అంతే. ఓకే. సార్, మూవీకైతే చాలా మంచి బజ్ ఉంది కదా సార్! మరి టికెట్ రేట్ అనేది ఎంత ఉండబోతుంది సార్? వెరీ, వెరీ, వెరీ రీజనబుల్ టికెట్ రేట్ పెడుతున్నామా. ఆఫీస్ నుంచి సురేష్ బాబు వాళ్ళ టీమ్ అంతా రీజనబుల్ టికెట్సే పెడుతున్నాం. అఫోర్డబుల్లే. ఒక చిన్న సినిమాకి ఈజీగా వచ్చి చూసుకునే విధంగానే పెడుతున్నాం టికెట్ రేట్స్. ఓకే సార్. మీకు 'హుషారు పిట్టల్లో' బాగా నచ్చిన పాయింట్ ఏంటి సార్? ఆహ్, అన్ని అంశాలు నచ్చాయమ్మా. మెయిన్‌గా ఒక సున్నితమైన మెసేజెస్‌ని సడెన్‌గా మెసేజ్ అనుకుంటే ఎలా చెప్తారనిపించింది. దాన్ని కమర్షియలైజ్‌గా బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ చెప్పేది. ఒక మంచి విషయాన్ని మన ఇంట్లో పిల్లలకి చెప్పినా, ఎవరికి చెప్పినా సడెన్‌గా సీరియస్‌గా అరుస్తా చెప్తే జర సాడ్‌గా చెప్తే నచ్చదు. నవ్వుతూ కొంచెం ఏదో పక్కన ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్తే ఏదో అంటారు కదా! ఒక మంచి మాట చెప్పిన మంచి తేనె పూసి తర్వాత ఏదో చెప్పాలి ఏదో అంటారు కదా! అలా 80% ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. పక్కా కమర్షియల్ అనేది 80% ఉంటది. ఓకే. 20% ఎమోషన్ కూడా ఆల్సో డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం కమర్షియల్‌గానే ఉంది. ఏదో క్లాస్ పీకుతున్నట్టుగా ఉండదు. చాలా ఆహ్, స్టా స్టాండర్డ్స్ లెవెల్‌లో న్యాచురల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇలానే చిన్న చిన్న సినిమాలు మంచి కంటెంట్ ఉన్నాయి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్వేస్, ఆల్వేస్. థ్యాంక్ యూ సార్.